మంత్రివర్గ సమావేశం గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే తాజా రాజకీయ రణంగం, మూసీపై ముష్టి గాథాలు, అలకబూనిన మంత్రి గైర్హాజరు. ఇది మంత్రివర్గ సమావేశం కథా కమామేషు. 4 గంటలు సుదీర్ఘంగా సాగిందనిపించిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రకటించిన క్యాబినెట్ బిజినెస్ సారాంశం చూస్తే అక్కడ జరిగింది నిల్లన్న సంకేతాలు వెలువడ్డాయి. అటు ఇటుగా 3 కాకపోతే 6 ముక్కలాట అంతే. మరి అంతసేపు ఏం జరిగిందబ్బా అంటే బఫర్లపై డిఫర్లే అన్నది పాలక వర్గాల్లో ఇన్సైడ్ టాక్. అంతా మూసీ మాదిరి మురుకోపాఖ్యానమే. యాదగిరిగుట్ట బోర్డు రేపిన చిచ్చు ఇంకా ఆరలేదు. దహించి వేస్తే ఆ భగభగల సెగలు మంత్రివర్గ సమావేశాన్ని సైతం తాకాయి. తనకు కనీసం ఒక మాటైనా చెప్పకుండా వైటీడీఏ బోర్డును ఏర్పాటు చేయడం, దానికి చైర్మన్, మెంబర్లను కూడా నియమించడంతో మంత్రి కొండా సురేఖ కినిక వహించింది. సీఎం రేవంత్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ ఆమె కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టింది. అసలు దేవాదాయ శాఖ మంత్రికి తెలియకుండా సీఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఏంటని మంత్రి తన సన్నిహితుల దగ్గర చిరచిరలాడినట్లు వినికిడి. వాస్తవంగా కొండా సురేఖ లండన్ పర్యటనలో ఉంది. విదేశీ పర్యటనను ముగించుకొని ఆమె మొన్న హైదరాబాద్కు చేరుకుంది. మంత్రివర్గ సమావేశం ఉందని తెలిసి సిటీలోనే అందుబాటులో ఉండి ఆమె సమావేశానికి గైర్హాజరైంది. జెట్లాగ్, హెల్త్ ప్రాబ్లమ్స్, సీఎంఓకు ముందే తెలియజేశాం వగైరా వగైరా అబద్ధాలు మంత్రి ఎన్ని చెప్పినా అవి అతకడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల పరిశీలన. కాగా అమెరికా పర్యటనకు వెళ్లిన మరో మంత్రి శ్రీధర్ బాబు మాత్రం స్వదేశం తిరిగొచ్చి ఎయిర్పోర్టులో ల్యాండ్ అవ్వగానే నేరుగా సెక్రటేరియట్కు వచ్చి మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఈ కేబినెట్ భేటీపై మూసీ మురికి మరక సైతం పడిందన్నది మరొక సమాచారం. మూసీ నది ప్రక్షాళనకు నిధుల మంజూరు ప్రతిపాదనపై మంత్రివర్గంలో గరంగరం చర్చ జరిగినట్లు వినికిడి. కొందరు సీనియర్ మంత్రులు ఆ ప్రపోజల్ను గట్టిగా వ్యతిరేకించినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్ట. ఆ పని మొదలు పెడితే వచ్చే లాభం ఏంటన్న కోణంలో వాడివేడి వాదోపవాదాలు జరిగినట్లు తెలుస్తోంది. అధికార పీఠాన్ని అధిష్ఠించి సగం పుణ్యకాలం గడిచిపోయిందని, ఇక మిగిలింది 2.5 ఏళ్లు మాత్రమే అని, ఈలోపు వేలాది కోట్లు వెచ్చిస్తే ఆ పనులు సాగేదెప్పుడు, పూర్తి అయ్యేది ఎప్పుడు? డబ్బులు దండగా తప్ప దానివల్ల ఒరిగే ప్రయోజనం సున్నా అన్న వాయిస్ క్యాబినెట్ లో హై పిచ్ లో మార్మోగిందన్నది పాలకవర్గంలోని కొందరు ముఖ్యుల ఉవాచ. రోజులు గడుస్తున్నా కొద్దీ ఎన్నికల వేళ సమీపిస్తుందని, అలాంటి కీలక సమయంలో పార్టీకి అంతగా ఉపయోగం లేని పనులు చేపట్టడం ఏంటని సీనియర్ మంత్రులు నిలదీసినట్లు టాక్. ఇదిలా ఉంటే తాజా సవాళ్లు ప్రతి సవాళ్ల పరంపరలో బీఆర్ఎస్ ట్విన్ ఫైర్ బ్రాండ్స్ కేటీఆర్, హరీష్ రావుల దాటికి 4 కాంగ్రెస్ మంత్రులు కకావికలమై నలుదిక్కులా చెల్లాచెదరైన అంశం కూడా మంత్రివర్గంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గాలిగిపోయే కంపను గోచికి తగిలించుకున్నట్లుగా ఉంది మీ వ్యవహారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ 4 మంత్రులపై రుసరుసలాడారట. అప్పులపై మంత్రులు అసందర్భంగా విసిరిన ఛాలెంజ్ వల్ల రైతు భరోసా నిధులు 5,000 కోట్లు ఖాతాలో వేసిన పేరు, తృప్తి రెండూ లేకుండా పోయాయని వాపోయారట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావులు ఇద్దరూ కలిసి చేసిన రాజకీయ రచ్చ వల్ల సర్కారుకు మైనస్ అయిందని మంత్రులకు సీఎం క్లాస్ పీకారట. మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగిన అసమ్మతుల దీర్ఘాలు, భేదాభిప్రాయాలు, అలకలు, డుమ్మాలు మినహా ఎజెండా అంశాలపై ఫోకస్ పెట్టిన దాఖలా అయితే పెద్దగా కనిపించలేదన్నది విమర్శకుల విసురు. ఇందుకు మంత్రుల సమూహం సచివాలయంలో మీడియా సమావేశం పెట్టి ప్రకటించిన విషయాల సంఖ్యే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు వాళ్ళు. మాట వరుసకు 4 గంటల పాటు జరిగిందని చెప్తున్న మంత్రివర్గ భేటీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రం అరడజనే కావడం ఇక్కడ కొసమెరుపు.